హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ వెజ్జీస్ బై మౌనిక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు నేను చాలా ఫుల్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్, ఎందుకంటే నేను బాబుది గ్రాడ్యుయేషన్ డేకి బయలుదేరుతున్నాను. సో ఇక్కడ యూకేజీ వాళ్ళందరికీ కూడా గ్రాడ్యుయేషన్ డే చేస్తారు స్కూల్లో. సో మనకైతే ఎప్పుడు ఇలాంటివి చిన్నప్పుడు ఎప్పుడు జరగలేదు. సో ఈ కాలం కిడ్స్కి ఇదే అన్నమాట ఎక్సైట్మెంట్. యూకేజీకే డిగ్రీ పట్టా తీసుకుంటారు. నేను అలాగో తీసుకోలేదు, ఎందుకంటే నేను డిస్కంటిన్యూడ్ కాబట్టి. నా బాబుదన్నా చూసి హ్యాపీ ఫీల్ అవుదాము. ఇలాంటివి ఎన్నో అచీవ్ చేయాలి. సో ఇది ఫస్ట్ డే, ఫస్ట్ది కదా, మనం సాధించలేనిది పిల్లలు బాగా చదువుకోవాలి అని అనిపించింది ఈ వ్లాగ్ చూసేసరికి. సో మీరు కూడా ఎండింగ్ వరకు చూడటానికి ట్రై చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఎక్కువ మందికి రీచ్ కోసం. ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాము. మా హస్బెండ్ యాక్చువల్గా అందరూ పేరెంట్స్ వెళ్తారు కదా, మదర్ అండ్ ఫాదర్ వెళ్తారు. సో అందరూ అలాగే వచ్చారనుకోండి. బట్ మా హస్బెండ్ అయితే ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చారు ఒక ఫంక్షన్కి. ఇప్పుడు ఎండింగ్కి వస్తారేమో అనుకున్నా, ఎండింగ్ కూడా రాలేదు. ఏదో వర్క్ ఉంది. ఒకవేళ వర్క్ లేకపోయినా ఆయన రారు, ఎందుకంటే అంతసేపు నేను కూర్చోను అలా ఇలా చెప్తారనమాట. ఇంకా మా అమ్మ ఎప్పుడు నేను స్కూల్లో ఏం కండక్ట్ అయినా సరే, ఇలాంటి ఫంక్షన్స్ ఏమైనా జరిగినా అమ్మని తీసుకుని వెళ్తాను. సో మా మమ్మీ అప్పటికప్పుడు చెప్పి మా అమ్మని లాక్కొస్తున్నాను అనమాట. ఇదంతా ఫుల్ 4:30కి రమ్మన్నారు. 6 అయిపోయినా సరే ఎండ తగ్గలేదు. మేము 6కి వెళ్తున్నాము. సో నాకు పక్కన టెన్షన్ అనమాట, ఏమైనా స్టార్ట్ అయిపోతుందా ఏంటి అని. బట్ మేము వెళ్ళేసరికి ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. కానీ చైర్స్ అన్నీ లాస్ట్లో కూర్చున్నాం మేము. చైర్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. వీడియోస్ మా దగ్గరుండి తీసుకోవడానికి చూడటానికి అవుతుందా లేదా అని అనుకున్నాను. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను వీడియో వ్లాగ్ మంచిగా తీయడానికి. సో చూస్తూనే ఉండండి. ఇంకా నేను ఈ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఫుల్గా మాటలు అసలు రాలేదని జాయిన్ చేశాను. ఇంకా మాటలు ఏం రాలేదు అని భయపడుతూ జాయిన్ చేశాను. సో ఈ స్కూల్లో జాయిన్ చేయగానే కొంచెంగా మాటలు అయితే వచ్చాయి. తర్వాత ఎల్కేజీలో కొంచెం పర్వాలేదండి. ఇంకా యూకేజీకి వచ్చేసరికి ఫుల్గా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అండ్ అన్నీ రాయటం, తర్వాత ఇంకా నార్మల్ కిడ్స్తో సమానంగా, అంటే బాగా చదివే వాళ్ళతో సమానంగా పోటీ పడుతూ చదువుతున్నాడు ఇప్పుడు ప్రజెంట్. నాకు చాలా హ్యాపీ అనమాట. ఈ స్కూల్ ద్వారా నేను చాలా యూజ్ అయిందనే చెప్తాను. ఎవరికి చెప్పినా సరే యూజ్ అయిందనే చెప్తాను. సో చిన్నప్పటి నుంచి అప్పుడు అనేవారు, మనం ఇంట్లో మాటలు రాకపోయినా పిల్లల్ని చూసి స్కూల్కి వెళ్తే నేర్చుకుంటారు అని చిన్నప్పటి నుంచి అంటూ ఉంటారు. బట్ నాకు కొంచెం భయం వేసేది. కానీ మా వాడికి ఫుడ్ విషయంలో కానీ, తర్వాత స్కూల్కి వెళ్ళటం గురించి కానీ, ఆర్గనైజింగ్, ఇంకా చెప్పనవసరం లేదు, అన్నీ నేర్చుకున్నాడు. సో మాటలు రాలేని స్టేజ్లో జాయిన్ చేసిన వాడిని ఇప్పుడు ఏ గ్రేడ్ తెచ్చుకునే స్టేజ్కి వచ్చాడు. సో బికాస్ దీని వెనకతల మనం కంటిన్యూస్గా మానకుండా నేను స్కూల్కి అయితే ప్రతి డే నేను పంపిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో నేను అసలు స్కూల్ అయితే మాన్పించను ఎప్పుడైనా కానీ. నెక్స్ట్ ట్యూషన్ కూడా నేను చిన్నప్పటి నుంచి జాయిన్ చేశాను. అంటే నర్సరీ ఏజ్ నుంచి నేను జాయిన్ చేశాను. ఎందుకంటే ఇండివిజువల్గా రాయడం అది బాగా వస్తుంది. నర్సరీ పిల్లలకి ట్యూషన్ ఏంటి అనుకోవచ్చు, కానీ ఇలా మాటలు రాలేని వాళ్ళు, ఇంట్లో ఎక్కువ మంది కిడ్స్తో లేని వాళ్ళు, ట్యూషన్ స్కూళ్ళు అలా ఎక్కువ మంది పిల్లలతో ఎంగేజ్ అవ్వడం వల్ల వాళ్ళు తొందరగా ఇంప్రూవ్మెంట్ అది వస్తుందని నేను చిన్నప్పటి నుంచి కొంచెం చాలా శ్రమ పడుతూ అయినా సరే నేను దింపుతానమాట. ఇంకా మా వాడైతే స్టేజ్ ఎక్కేస్తాడు. ఎప్పుడు ఎక్కుతున్నాడు ఏంటి, వాడిని గమనించండి ఎక్కడున్నాడు ఏంటి అన్నది గమనించి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇక్కడ కొంచెం మేము ఆఖరణ కూర్చున్నాం కదా, కొంచెం జూమ్ చేసి తీసాను. కొంచెం క్లారిటీ మిస్ అవ్వచ్చు. ఫ్రంట్కి వెళ్ళి తీద్దామన్నా ప్రిన్సిపల్ మేడం ఒప్పుకోవట్లేదు అనమాట. ఎందుకంటే ఎవరిని నుంచొని ఇవ్వట్లేదు. మీకు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అవి మీకు ఫొటోస్ ఇస్తారు, వీడియోస్ ఇలా నుంచుని తీయొద్దన్నారు. మేము ఇంకా బ్యాక్ సైడే ఉన్నాం కాబట్టి ఫుల్గా వ్లాగ్ చేయడానికి ట్రై చేశాను.
ఇంకా మా వాడి వంతు వచ్చేసింది. వాడు కూడా ఇంకా తీసేసుకున్నాడు. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ అది తీసుకుని మెడల్ అది వేశారు. సో వేయించిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో అలా తీసుకున్నారు. ఇండివిజువల్గా ఒక ఫోటో తీయించారు ప్రతి కిడ్స్కి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏమైనా ఇలాంటి వాటితో మనకి కావాలన్నా బయట కూడా అరేంజ్ చేశారు బూత్ లాగా. అందులో ఫొటోస్ వీడియోస్ అవి తీసుకోవచ్చు. ఇంకా ఎప్పుడు కూడా ఇలాంటి ఫంక్షన్స్ అది లాస్ట్ టైం ఒకటి కండక్ట్ చేశారు డ్యాన్స్ ప్రోగ్రామ్ లాగా. సో అప్పుడు లాస్ట్లో అనమాట చిరాకు వచ్చేసింది కూర్చోడానికి. మా పిల్లలు అయితే విసిగిచ్చేశారు. సో అంతసేపు కూర్చోవడము పిల్లల వల్ల అవ్వదు కదా. సో ఈసారి అయితే ఫస్ట్లోనే ఇంకా వీడికి ఇచ్చేసారనమాట. ఇంకా కొంచెం ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయి, కిడ్స్ పర్ఫార్మెన్స్ అవిను. ఇంకా మేము అయితే ఉండలేదు. తీసుకున్న తర్వాత కొన్ని సెల్ఫీస్ అవి తీసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి అనుకుంటున్నాము. ఎందుకంటే స్నాక్స్ అవి కూడా ఇచ్చారు మాకు యాక్చువల్గా. కానీ మేము వెంటనే ఇంటికి వెళ్ళిపోయాము. అప్పటికే లేట్ అయిపోయింది, 8:30 అలా అయిపోతుంది. మళ్ళీ పిల్లలకి ఏం పెట్టకుండా తీసుకొచ్చేసాను కదా. ఇంకా 3 o'clock నుంచి రెడీ అయితే కానీ మేము వెళ్ళడానికి అవ్వలేదు. సో ఇంకా వాళ్ళకి ఫుడ్ అది పెట్టాలి, ప్రిపేర్ చేయాలి కాబట్టి నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎండింగ్ వరకు ఉండలేదు. సో ఇదండి మా బాబు గ్రాడ్యుయేషన్ డే ఇలా జరిగింది. మీకు ఎలా అనిపించిందో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.